సఫారీల గడ్డపై 2018 తొలి వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ 5 ఏళ్ల తర్వాత మరో సిరీస్ను దక్కించుకుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా పార్ల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక 3వ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజు శాంసన్ సెంచరీ చేయగా వన్డేల్లో మొదటి శతకం బాదిన సంజు శాంసన్, తిలక్ వర్మ వన్డేల్లో మొదటి అర్ధశతకం సాధించాడు. 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో వన్డేల సెంచరీ బాదిన టోనీ డి జోర్జీ 81 పరుగులు చేసి ఈ మ్యాచ్లోనూ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీయగా అవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు పడగొట్టగా ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన టీమిండియాకు గొప్ప ఆరంభం లభించలేదు. అరంగేట ఆటగాడు రజత్ పటిదార్ 22 పరుగులు చేసి అవుటై వెనుదిరిగాడు. ఈ క్రమంలో రాహుల్తో జతకట్టిన శాంసన్ నిలకడగా ఆడారు. గ్రీస్లో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్ 21 పరుగులు చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన తిలక్ వర్మ మొదట్లో చాలా కష్టపడి పరుగులు సాధించడానికి చాలా కష్టపడ్డాడు. తర్వాత తిలక్ దూకుడుగా పెంచాడు. అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు శాంసన్ జోరందుకోవడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తిలక్ను కేశవ్ మహారాజ్ అవుట్ చేశాడు. కాసేపటికి సంజు శాంసన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఓ 6 బాది విలియమ్స్ బలూన్ రిజా ఇండెక్స్ చిక్కాడు. అక్షర్ పటేల్ 1 పరుగు చేసి వెనుతిరగగా వాషింగ్టన్ సుందర్ 14 పరుగులకు బ్యూరన్ హెండ్రిక్స్ ఫెవరెన్ పంపాడు. గ్రీస్లో ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన రింకు సింగ్ 38 పరుగులు సాధించాడు. అందులో 3 4లు 2 సిక్సర్ల సాయంతో భారీ ఇన్నింగ్స్ ఆడి 1 6 1 4 కొట్టి తర్వాత బంతికి ఇండెక్స్ చిక్కాడు. దీంతో మన భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మన భారత్ బౌలర్లు హర్షదీప్ సింగ్ చాలా చక్కగా వేశాడని చెప్పాలి బౌలింగ్.